కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఫలస్తీనా, గాజా సంక్షోభంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై విరుచుకుపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లు పశ్చిమాసియా ప్రాంతంలో గ్లోబల్ సౌత్ దేశాల్లో భారతదేశానికి ఉన్న సాంప్రదాయ, చారిత్రాత్మక, వ్యూహాత్మక ప్రభావాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం పూర్తిగా బలహీనపరిచిందని సోనియా గాంధీ విమర్శించారు. ఈ వ్యూహాత్మక మౌనాన్ని అటు నైతికంగా గానీ, ఇటు దేశ ప్రయోజనాల పరంగా గానీ సమర్థించలేమని సోనియా గాంధీ అన్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సిఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్లుగా సిట్ గుర్తించింది. పోలీసు విధుల్లో సురేష్ జోక్యంపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ జరగాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక కేసును సిబిఐ లేదా మరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయగా దీనిపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరపనుంది.
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సి నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సి నాగరాజుకు సురేష్ సహకారం అందించినట్లుగా సిట్ గుర్తించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపిన సాయికృష్ణ కస్టడీ మరణి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ మరింత వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో కీలక నిందితుడు ఉండి ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును కూడా మరో 3 వ్యక్తులు కూడా సహకరించినట్టు కూడా సిట్ అధికారులు ఇప్పటికే తాజా గుర్తించారు. అయితే పరారులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగమ నానిలతో పాటు సిఐ స్నేహితుడైన సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. నిందితుల కాలు డేటా రికార్డులు, పరిసర ప్రాంతాలు కూడా సీసీ ఫుటేజ్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత వీరి పాత్ర బలమైన ఆధారాలు సేకరించినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థ కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. అంటే రిమాండ్ నివేదికలో చిట్టు పేర్కొన్న వివరాల ప్రకారం రౌడీ షీట్లో ఉన్న సాయికృష్ణను మే 6వ తేదీన మార్కాపురం పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం. అనంతరం అతన్ని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించి చట్టవిరుద్ధంగా బంధించారని, మే 6 నుంచి 8 తేదీల మధ్యలో కూడా కాలంలో పోలీసులు సాయికృష్ణను తీవ్రంగా హింసించడంతో అతడి కష్టంలో ప్రాణాలు కూడా ఇడిచిపెట్టినట్టు కూడా తెలిసినట్టు సమాచారం. అయితే ఈ ఘోరమైన ఘటన అనంతరం సాక్ష్యాధారాలు కూడా తుడిచి చేసినట్టు కూడా నిందితులు మృతదేహాన్ని కూడా రహస్యంగా కూడా మాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ శవం ఇప్పుడు కూడా లభ్యం కాలేదు. అయితే పైగా ఆ శవంలో పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజ్, డివిఆర్ డేటాను కూడా కావాలని తొలగించాలని కూడా 4NX నిబంధనలు కూడా విశ్లేషణ కూడా తెలుస్తుంది. అయితే మాజీ సిఐ నాగార్జున అరెస్టు కాగానే ఈ నేరంలో భాగస్వాములైన హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని, ప్రైవేటు వ్యక్తి సురేష్ ఇప్పటికీ అజ్ఞాతంలో వెళ్లారని కూడా తెలుస్తుంది. అయితే నిందితుల యొక్క మే 29న ఒడ్డేశ్వరం ప్రాంతంలో సాయికృష్ణ బంధువులను కలిసినట్టుగా కాల్ డేటా, సీసీ టీవీ ఆధారాలను బట్టి సిట్ ధృవీకరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘోరంలో కేవలంగా వీరిద్దరే కాకుండా స్టేషన్ సంబంధించిన మరికొందరు పోలీస్ పాత్ర కూడా ఉందని కూడా అనే కోణంలో కూడా అధికారులు కూడా లోతుగా ఆరాధిస్తున్నారు. ఏదేమైనటికీ రంగంలో సిట్టు హైకోర్టులో కూడా జూలై 6వ తేదీన విచారణ జరుగుతుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసి న్యాయం చేయాలని కూడా ఏరుకోవడంతో ప్రభుత్వం ఈ కేసును విచారణ బాధ్యతలను కూడా ఐజీపీ రవి ప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు కూడా సిట్ అప్పగించింది. మరోవైపు లాకప్ డెత్ కూడా కేసును సిబిఐకి విచారణ జరపాలని కోర్టు కూడా హైకోర్టులో కూడా సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణ కూడా జూలై 6వ తేదీకి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. సిట్టు సమర్పించే తుది నివేదిక పరిశీలించిన తర్వాతనే సిబిఐ దర్యాప్తుకు నిర్ణయం తీసుకుంటామని కూడా న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కూడా లోతైన దర్యాప్తు కూడా సిట్ అధికారులు కూడా వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ రాఘవ. గాదె సాయికృష్ణ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్ కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పే కదా అని నిలదీశారు. కాపైతే ఒప్పు, ఇంకొకరైతే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూడడమే సామాజిక న్యాయమన్నారు. కుల రాజకీయం పొలిటికల్ విక్టరీ అవుతుందేమో గానీ సామాజిక విక్టరీ కాదు అని పవన్ స్పష్టం చేశారు. 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఎలా ఎన్నికేసుకొస్తారు?
ఏ బేసిస్లో వెనకేసుకు వస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సో కాల్ ఈ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు. ఆయనకు కోర్టు మంజూరు చేసిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ఇవాళ్టితో ముగిసింది. బీబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షల నిమిత్తం కోర్టు ఈ తాత్కాలిక ఉపశమనం కలిగించింది. 5 రోజుల పాటు బయట ఉండి పరీక్షలు పూర్తి చేసుకున్న భగీరథ్ ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ అంతా సాగింది. ఇక లొంగుబాటు అనంతరం పోలీసులు ఆయనకు మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి భారీ భద్రత నడుమ తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అమరావతి పరిధిలోని ఉండవల్లి సెంటర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. రాజధాని భూముల పరిశీలన కోసం వెళ్లిన వైసీపీ నేతలు పేర్ని నాని, అప్పిరెడ్లతో పాటు సిఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలపై ఆగ్రహంతో కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కారును రైతులు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను వెంటనే చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీస్ బలగాలు మోహరించారు.
ఏం కాదు తీసుకెళ్ళండి తొందరగా వెహికల్ హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారులకు పాదం మోపారు. కేపీహెచ్పీ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ లైన్ రోడ్లు ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ ప్రాంతంలో ఆక్రమణల కారణంగా పాదాచారులు వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. స్పందించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఆక్రమణలను క్లియర్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా దళిత గిరిజన విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ సింగ్ 7 అంశాలతో కూడిన డిమాండ్ పత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన వసతులు కల్పించడంతో పాటు కాలేజీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఇక దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మరిన్ని హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఫీజు విడుదలతోటే విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేటివ్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈ రోజు కాలేజ్ బయట నిలబెడుతున్నాయి. బలవంతంగా ఫీజు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే మాకు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు పెదవి విరవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఈ రోజు వాళ్ళు రిజర్వేషన్ లో మాత్రమే పెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ లో విద్యార్థులని ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పేసి ఏ జీవో కూడా లేదు. ఇది దీనికి చరిత్ర పరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. మేము ఈ చర్చకు సిద్ధమే. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు రేపు మార్గదర్శకం తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలతోటి, అన్ని కాలేజీల విద్యార్థులతోటి రోడ్డు మీదకి తొందరలోనే రాబోతాం. ఈ సమస్య చాలా పెద్దది. సంవత్సరాలకెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ అవస్థ పాలవుతుంది, విద్యార్థులు అవస్థ పాలవుతున్నారు. చదువుకు దూరం చేయాలనే కుట్ర బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేస్తున్నది. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ని ఎమ్మటే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. హన్మకొండ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ నడిపెల్లి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 2వ తేదీన ఉప్పల్లో టీఆర్ఎస్ పార్టీ స్థాపకులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ భూపోరాట సభను నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ సభకు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నెరవేర్చినందున మరి కవిత మేడం గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా క్రోడీకరించి మరి ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ఈ జాగలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడనే ప్రతి ఒక్క ఉద్యమకారిని కూడా 250 గజాల జాగను పంచిపెట్టాలన్న ఒక కృతనిశ్చయంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలోని ఉద్యమకారులను క్రోడీకరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాకు మరి స్టేట్ ఆఫీస్ నుండి ఇన్ఛార్జిగా ఇచ్చేశారు రంజిత్ కుమార్ గారు. వారు ఈ సభను సక్సెస్ చేయడం కోసం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తాండాలో కుల బహిష్కరణలు కలకలం రేపుతున్నాయి. తాండాకు చెందిన
సబావత్ దరి, అతని అన్న కుమారులు రాజు, రవిలకు చెందిన 3 కుటుంబాలను గ్రామ కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా తాండాలో జరిగే కులదేవతల పండుగకు గురువారం జరిగిన సేవలాల్ గుడి ప్రత్యేక పూజలకు తమను రానివ్వకుండా దేవుడి ప్రసాదాన్ని కూడా అందకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి తాము చెల్లించాల్సిన అన్ని రుసుములు కట్టినా కూడా కుల పెద్దలు తమను వేధిస్తున్నారని వాపోయారు. దీనిపై ఇప్పటికే తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం సమర్పించారు. నా పేరు ప్రభావధరి, మాది సోమారం విలేజ్ తాండా. ఏంటంటే మా కులంలో శివలాల్ మహారాజ్ టెంపుల్ ఉంది. ఆ గుడి దగ్గర సంవత్సరంకి ఒకసారి మేము పండగ చేస్తాము. పండగ చేస్తే ప్రతి ఒక్క ఇంటికి పాలేస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే నాకు, మా పెద్దన్న కుమారులైన సబావత్ రవి, సబావత్ రాజుకు ముగ్గురికి పాలు ఇవ్వకుండా మమ్మల్ని కుల బహిష్కరణ చేసినారు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు కూడా స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము ఎందుకు బహిష్కరణ చేశారు? ఏం విషయాలు ఏం లేవు, అసలు మమ్మల్ని అడగలేదు కూడా, మమ్మల్ని పిలవలేదు. మా పిల్లలు పోతే కూడా మీకు ఏం చేసుకుంటారో చేసుకోరు మీరు. అది సమ్నక్ పండుగ అనేది ఉంటుంది మాకు సంవత్సరంకి ఒకసారి. పస్కా టైంలో సమ్నక్ పండుగ అనేది చేస్తాం. సమ్నక్ పండుగ రోజు యథావిధిగా మాకు వస్తుందని అనుకున్నాం. మేము సాయంత్రం అయినా మాకు రాలేదు. మా పిల్లలంతా ఏడుస్తున్నారు, అందరు పిల్లలు తింటున్నారు, చేస్తున్నారు, మా పిల్లలు ఏడుస్తున్నారు. మేము ఇక బాధగా ఎవరిని కూడా ఏమన్నా విలేజ్లో సర్పంచ్కి ఇంటిమేషన్ ఇచ్చినాం, ఆయన కూడా పట్టించుకోలే. పెద్ద మనిషికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం, పెద్ద మనిషి అందుబాటులో లేకుండే. కాబట్టి మేము పోయి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నిన్న అందుబాటులో లేకుండే ఈరోజు పోయి ఇచ్చేస్తామని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిసారి మమ్మల్ని కలుపుకొని పోయేది, మంచి చెడ్లకు మమ్మల్ని పిలిచేది, మేము పోయేది, మాకు అన్ని విధాలుగా మేము ఉండేది. కానీ సడన్గా మాకు ఎందుకు కుల బహిష్కరణ చేసారో మాకు అసలు ఏం చెప్తలేరు వాళ్ళు. మాకు సమాధానం వాళ్ళకేంది చెప్పేది, మేము పిలుస్తాం అమ్మమ్మ అదే ఇదా అని చెప్పేసి మాకు సమాధానం దాట వేస్తున్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మమ్మల్ని కులం నుంచి ఎందుకు తొలగించారో మాకు చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏం లేవు, పాత గొడవలు లేవు, మేము ఎవరిని తిట్టింది లేదు. ఈ బహిష్కరణ తర్వాత కూడా మేము ఎవరిని ఒక మాట కూడా దూషించలేదు. ఎందుకంటే మేము సరే లీగల్గానే పోదామనే ఉద్దేశంతో ఎవరిని కూడా దూషించలేదు, ఒక మాట కూడా అనలేదు. నేను కూడా పెద్ద మనిషి. నా పేరు సబావత్ రవి, సోమారం తండా. మా తండాల నాయకుడు ఉంటాడు రాజు. అతనికి నేను అడిగిన ఎందుకు పాలు పెట్టలేవు రాజు ఇట్లా అంటే, నాకు పెద్ద మనుషులు పెట్టకని చెప్పారు. అంటే కారణం ఏంటంటే, కారణం ఏం చెప్పాము పెట్టకని చెప్పారు. అంటే వాళ్ళ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్పాను. వాళ్ళ పేర్లు అజ్మేరా రాజు, ఖాట్రోత్ రామచందర్, సబావత్ పోషా, సబావత్ మాన్సి, ఇంకా సబావత్ నందు, దిప్లా. వీళ్ళు చెప్పారు పెట్టకని. నేను పెట్టలే, నాకేం సంబంధం లేదు, గొడవ ఏం లేదు, కొట్టుకున్నది లేదు, ఏం లేదు. సడన్గా పెట్టలే పాలు. ఎందుకు పెట్టలే అంటే నేను అక్కడికి వెళ్ళాలి, అది వీడియో క్లిప్ కుట్టుకుంది అంతే. మాకు ఎందుకు పెట్టలేరు కారణం అని చెప్పాలి. మాకు మేము కొట్టుకున్నది కాదు, తిట్టుకున్నది కాదు, అసలు కారణం ఏంటో చెప్పాలి. కారణం చెప్పి బంద్ చేసినా ఓకే. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ వాటర్ ప్లాంట్ సమీపంలో ఓ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను రోసయ్య, ఆదాం షఫీ, లక్ష్మణరావు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. కాగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయి, మరొకరికి తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.